దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డరా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నారు కదా, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు కదా, దేవుడే గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కదా, దేవుడే మీ పట్ల అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కదా. ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నిన్ను బాధించు వారి సంతానం వారు నీ ఎదురుకు వచ్చి సాగిలపడుదురు, నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడలేరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు దేవుని పట్టణమనియు ఇశ్రాయేలీయ పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టేది. ఈరోజు దేవుని బిడ్డారా, నీకు ఒక క్రొత్త పేరుని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు ఒక మంచి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఖ్యాతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డారా, 40 దినాల ఉపవాసం అనంతరం దేవుడు చేసిన అద్భుతాలు ఇవన్నీ కూడా, దేవుడు చేసిన కృప, దేవుడు చూపుతున్న కృప, దేవుడు చేసిన మహాకార్యాలు ఏమని తెలియజేస్తున్నారంటే, ఇప్పుడు వరకు నేను ఎంతమంది బాధించారు, ఎంతమంది తృణీకరించారు, ఎంతమంది నేను ఇబ్బంది పెట్టారు, ఇక వారందరినీ యొద్దకు రాబోతున్నారు. ఏమని రాబోతున్నారంటే, నీ యొద్దకు వచ్చి సాగిలపడి నీవు పరిశుద్ధ దేవుని పట్టణం మరియు దేవుడు నీకేం పేరు ఇస్తున్నాడంటే, వారి ద్వారా యెరూషలేము యొక్క పట్టణం మరియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని పట్టణం మరియు నీ యొక్క దేవుడు దొరుకుతాడని, నీ యొక్క దేవుడు ఉంటున్నాడని, నీకు దేవుడు కార్యం చేశాడని, నీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని నిన్ను వారికి స్తుతించే విధంగా, నీ యొక్కకు వచ్చి సాగిలపడే విధంగా, నీ పాదముల మీద పడే విధంగా, నిన్ను తృణీకరించు వారిని, నిన్ను బాధించు వారిని దేవుడే చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎంతమంది నిన్ను బాధించారో, ఎంతమంది నిన్ను తృణీకరించారో, ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టారు, నీ ముందు ఒకవేళ నీకు తెలిసినా తెలియకపోయినా దేవాది దేవుడు మాత్రం దాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని వారు చేసిన పనిని బట్టి, వారు చేసిన క్రియలను బట్టి దేవాది దేవుడు నీకు దొరికాడు కాబట్టి, నీ యొద్ద ఉంటున్నాడు కాబట్టి, నీలో ఆయన నివసిస్తున్నాడు కాబట్టి, నీకు కృపనిచ్చాడు కాబట్టి, ఇక వారంతా వచ్చి నీ యొద్ద సాగిలపడబోతున్నారు, నీ పాదముల చెంత పడబోతున్నారు. నీ యొద్దకు వచ్చి నీ దగ్గర దేవుడు ఉన్నాడని, నీవు ప్రార్థిస్తే దేవుడు వింటాడని, నీవు వారి యొక్క మొరపెడితే దేవుడు కార్యం చేస్తాడని నీ యొద్దకు వారు రాబోతున్నారు. ఇక ధైర్యం తెచ్చుకో, సంతోషించు. తిట్టే వారిని తిట్టనివ్వండి, తృణీకరించే వారిని తృణీకరించండి, నిందించే వారిని నిందించనివ్వండి. ఒకరోజు వాళ్ళంతా నీ యొద్దకు రాబోతున్నారు. నీ పాదం దగ్గర దేవుడు పెట్టబోతున్నాడు. నీ యొద్ద దేవుడు దొరుకుతుంటే నీ సహాయం కొరకు వారందరూ రాబోతున్నారు. కాబట్టి సంతోషించు, ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ముందుకు కొనసాగు. నీ యొద్దకు వచ్చి దేవుడి కృపను వారు పొందుకునే విధంగా దేవుడే చేయబోతుండగా ఈ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమయ్య. ఎంతమంది ఈ రీతిగా రాబోతున్నారు, ఎంతమంది ఈ రీతిగా సాగిలపడబోతున్నారో వారందరిని బట్టి నీకే మహిమయ్య. నీవు మా యొక్క దొరుకుతూ ఉండగా, నీవు మాకు దొరుకుతూ ఉండగా, నీవు మాలో ఉంటూ ఉండగా, నీ వాక్కు మాకు ఇచ్చి నడిపిస్తూ ఉండగా పరిశుద్ధ పట్టణంగా మమ్మల్ని మార్చాయ. ఇశ్రాయేలు దేవుని యొక్క పట్టణంగా మమ్మల్ని మార్చాయ. అద్భుతమైన ఖ్యాతినిచ్చి మహిమనిచ్చి మేము చేసిన ఈ భక్తిని బట్టి నీవు మా యొక్క అనేకులకు దొరుకునట్టుగా సహాయం చేస్తూ మా నిందకు తగిన ఘనతనిచ్చి, అవమానాలు తగిన ఆశీర్వాదాన్నిచ్చి, పూదాన్నిచ్చి, ఖ్యాతినిచ్చి, మంచి పేరునిచ్చి క్రొత్త సంవత్సరంలోకి మమ్మల్ని అడుగు పెట్టింపచేస్తూ ఈ 40 దినాల అనంతరం ఈ అద్భుతమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిది లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. 10-20 మందికి తప్పనిసరిగా పంపిస్తూ ఉండండి. దైవికంగా దేవుని స్తుతించండి. గురు, శుక్రు, శని, ఆది ఈ 4 దినాలు దేవుని స్తుతిద్దాం. దేవుడు చేసిన అద్భుతాలకై దేవుని మహిమపడదాం. లైవ్ ఇస్తున్నాం, లైవ్ ద్వారా ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హ్యావ్ ఎ